నమస్తే అండి. విద్యావతి తోటలు పాటలు మాటల ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో నేను పాడిన పాట వింటూ రంగురంగుల పూల తోటలని చూడండి. తర్వాత పాట గురించి చెప్తాను. మరువలేను మరువలేను బృందావన మధురగాథ, మరువలేను మాధవా అవధిలేని విధుర బాధ, మరువలేను మాధవా అవధిలేని విధుర బాధ, మరువలేను మరువలేను బృందావన మధురగాథ, మరువలేను మాధవా అవధిలేని విధుర బాధ, మరువలేను మాధవా అవధిలేని విధుర బాధ, మరువలేను మరువలేను. చంద్రాతపకాంతులలో యమునా తట సీమలలో, చంద్రాతపకాంతులలో యమునా తట సీమలలో విహరించిన మధుర నిశలు, విహరించిన మధుర నిశలు మరలి రావురా, మరువలేను మరువలేను బృందావన మధురగాథ, మరువలేను మాధవా అవధిలేని విధుర బాధ, మరువలేను మరువలేను. బృంద విడచి నన్ను మరచి మధుర కేగినావు నీవు, బృంద విడచి నన్ను మరచి మధుర కేగినావు నీవు, బృందలోన నేను మిగిలి, బృందలోన నేను మిగిలి ఇటు తపింతురా, మరువలేను మరువలేను బృందావన మధురగాథ, మరువలేను మాధవా అవధిలేని విధుర బాధ, మరువలేను మాధవా అవధిలేని విధుర బాధ, మరువలేను మరువలేను. కృష్ణలీలలు అందరికీ తెలిసినవే. శ్రీకృష్ణుని ప్రేమించి ఆరాధించిన వాళ్ళు చాలామంది ఉంటారు, కానీ రాధాకృష్ణుల అనుబంధం వేరు. శ్రీకృష్ణుడి మీద ఆమెకున్న ప్రేమ భక్తి అనన్యం అంటారు. మరి కృష్ణుడు కనబడకపోతే ఆమె ఎంత తల్లడిల్లిపోయిందో ఈ పాట వింటే అర్థమవుతుంది. ఈ పాట రాసిన కవి ఎవరో నాకు సరిగ్గా తెలీదు. మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో రాయండి. ఈ పాటలో విధుర బాధ ఏమిటి, విరహబాధ కదా అనుకున్నాను, కానీ విధుర బాధ విరహబాధ కన్నా చాలా ఎక్కువట, భరించరానిదట. అటువంటి బాధని అనుభవించిన రాధలు అప్పుడు ఇప్పుడు ఇక ముందు కూడా ఉంటారు. ఆ భావాలన్నీ నా పాటలో వినిపించగలిగాను అనుకుంటున్నాను. మరి నా పాటలు తోటలు మాటలు నచ్చాయా? అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.